గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక లంబోదర లడ్డు ధర 1.87 కోట్లు. హైదరాబాద్ బండ్లగూడలో వేలం. 4 గ్రూపులుగా 100 మంది చందాలు. నీరుడు 1.26 కోట్ల ధర. టౌన్షిప్లో పనిచేసే వాళ్లకు కొంత, స్వచ్ఛంద సంస్థకు కొంత వితరణ. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి తరలుతున్న ఖైరతాబాద్ మహాగణేష్. గంగా ఒడికి గణనాథుడు. హైదరాబాద్లో మహా నిమజ్జనం ప్రశాంతం. ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్ గణేశుడు. 25 అడుగుల లోతు, 35 అడుగుల వెడల్పుతో వారం రోజులుగా పూడిక తీయడంతోనే 30.01 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు. 30,01,000 పలికిన బాలాపూర్ లడ్డు. పలు చోట్ల 10 లక్షలు దాటిన వేలం. నిమజ్జనం తీరుపై పొన్నం ఏరియల్ వ్యూ. ఎన్టీఆర్ మార్గుకు సీఎం ఏర్పాట్ల పరిశీలన. పారిశుద్ధ్య కార్మికులు, క్రేన్ ఆపరేటర్లతో మాట. నిమజ్జనంపై ప్రభుత్వ వ్యవస్థల పనితీరు బేష్. రేవంత్ పర్యవేక్షణ అభినందనీయం. రాజాసింగ్. గణేష్ మహారాజ్కి జై. గణపతి బొప్ప మోరియా. అగ్లే బరస్ తూ జల్దీ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్యలో భక్తులు గణనాథుడికి వీడుకోలు పలికారు. మంగళవారం హైదరాబాద్లో మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇక్కడ నిన్న ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ మొత్తం నిమజ్జనంలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు గణనాథులన్నీ. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సీఎం తెలంగాణ ఓ పిడికిలి. 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం. ఈ ఐక్యత దెబ్బతీసేందుకు కొందరి యత్నం. సెప్టెంబర్ 17ను రాజకీయం చేయడం తగదు. ప్రజాకాంక్షల మేరకే ప్రజాపాలన దినోత్సవం. గత 10 ఏళ్లలో సాంస్కృతిక ఆర్థిక విధ్వంసం. తెలంగాణ అస్తిత్వం కుటుంబ అస్తిత్వమైంది. మా ప్రభుత్వం వచ్చాక పునరుజ్జీవానికి నాంది. హక్కులు సాధించుకునేందుకే ఢిల్లీ పర్యటనలు. ఫామ్ హౌస్ సీఎంను కాదు, పనిచేసే సీఎంను. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. రేవంత్ రెడ్డి. పబ్లిక్ గార్డెన్స్లో ప్రజాపాలన దినోత్సవం. నిన్న తెలంగాణ విమోచనం దినోత్సవం సందర్భంగా ఇక్కడ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సమావేశంలో పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. హైడ్రా అనేది అది హైదరాబాద్ పరిరక్షణను హైదరాబాద్ను కాపాడి విధంగా తీసుకొచ్చినాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా హైడ్రా ఎప్పుడు ఆగదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు యత్నం. 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం. ప్రజాకాంక్షల మేరకే ప్రజాపాలన దినోత్సవం అన్నట్టుగా గత 10 ఏళ్లలో సాంస్కృతిక ఆర్థిక విధ్వంసం. తెలంగాణ అస్తిత్వం కుటుంబం అస్తిత్వమైంది. మా ప్రభుత్వం వచ్చాక పునరుజ్జీవనానికి నాంది అన్నట్టుగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ విధంగా మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. హక్కులు సాధించుకునేందుకే ఢిల్లీ పర్యటనలు. నేను ఫామ్ హౌస్ సీఎంని కాదు, పనిచేసే సీఎంని అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఇక్కడ కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. పబ్లిక్ గార్డెన్స్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజల పిలికిలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉందన్నారు. ఈ ఐక్యతను, తెలంగాణ సమైక్యతను దెబ్బతీసే విధంగా కొందరు వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించడం క్షమించరాని విషయమన్నారు. అయితే బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదని, ఐక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలికి ఉన్నంత శక్తి ఉందని చెప్పారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను పటేల్కు బీజేపీకి ఏంటి సంబంధం? విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కు. నేడు కొత్త విధానాన్ని ఆవిష్కరించనున్న సీఎం. ఇక్కడ బీజేపీకి విమోచన దినోత్సవానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. విమోచన దినోత్సవం సంబంధించి అని పటేల్కు బీజేపీకి ఏంటి సంబంధం? విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఢిల్లీ కొత్త సీఎం అతిషి. శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్. అనంతరం ఎల్జీకి తన రాజీనామా. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరిన అతిషి. రాష్ట్రపతి ఆమోదం రాగానే ప్రమాణం. షీలా దీక్షిత్. సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి. ఎల్జీ నివాసం వద్ద కేజ్రీవాల్, అతిషి. ఇటీవల తాను స్వయంగా ప్రకటించినట్లుగా
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎంగా విద్యాశాఖ మంత్రి అతిషి 43 బాధ్యతలు చేపట్టనున్నారు. కేజ్రీవాల్ను తిరిగి ముఖ్యమంత్రి పీఠపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తారని ఆమె తెలిపారు. మంగళవారం ఉదయం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆఫ్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొత్త సీఎంగా అతిషి పేరును కేజ్రీవాల్ స్వయంగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో ఆఫ్ శాసనసభ పక్ష నేతగా అతిషి ఎన్నికయ్యారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతిషి ఆఫ్ నేతలతో కలిసి కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ వికే సక్సేనాను కలుసుకొని తన రాజీనామాను ఈ విధంగా సీఎం పదవికి రాజీనామా లెటర్ను అందించినట్టుగా చూసుకోవచ్చు గవర్నర్కి. అదేవిధంగా కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు. సీఎంగా అతిషిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా చూసుకోవచ్చు. త్వరలో సీఎం పదవికి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్టుగా చూసుకోవచ్చు అతిషి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషి ఇప్పుడు సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రీసెంట్గా కేజ్రీవాల్ చేసిన ప్రకటనకు అనుకూలంగా ఈ విధంగా ఆయన చేసిన దాన్ని ఉద్దేశించి అదే విధంగా ఇక్కడ తన పదవికి సీఎం పదవికి రాజీనామా చేసి ఇక్కడ మళ్ళీ తిరిగి మధ్యంతర ఎన్నికలు నిర్వహించి తద్వారా మళ్ళీ ప్రజల ద్వారా మళ్ళీ సీఎంగా గెలిచి ఆ కుర్చీలో కూర్చుంటా అన్నట్టుగా నమ్మకంతో ఈ విధంగా రాజీనామా చేసినట్టుగా చూసుకోవచ్చు. ఫేజర్లతో పేల్చేశారు. లెబనాన్లో 9 మంది హిజ్బుల్లాల మృతి, ఒకేసారి 1000కి పైగా ఫేజర్ల విస్ఫోటం, 3000 మందికి గాయాలు, పలువురు విషమం. రాజధాని బీరూట్ ఆసుపత్రిలో హాహాకారాలు, క్షతగాత్రుల్లో ఇరాన్ రాయబారి కూడా. సిరియాలోనూ ఇదే తరహా ఘటనలు, ఇజ్రాయెల్ పనినని హిజ్బుల్లా ఆరోపణ. ముఖం ఛిద్రమైన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు. విధంగా పేలుళ్ల కారణంగా ఇక్కడ లెబనాన్లో 9 మంది హిజ్బుల్లాల మృతి. ఈ విధంగా లెబనాన్లో పేలుళ్ల కారణంగా 9 మంది మృతి చెందారు. దీనిపై ఇజ్రాయెల్ పనినని హిజ్బుల్లా భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ పలువురు ఎంతో 3000 మందిగా గాయాలు 3000 మందిగా గాయపడినట్టుగా చూసుకోవచ్చు ఈ పేలుళ్ల సందర్భంగా. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం, నిందితుల స్థిరాస్తులను తొలగించొద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కూల్చొద్దు, ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది. రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జల వనరులని ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు. మతపరమైన కట్టడాలను బదలొద్దు, ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు. విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం, అవసరమైతే ఈసీ సాయం. సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ 1 తేదీకి వాయిదా, అప్పటిదాకా కూల్చివేతలపై స్టే. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి భవనాల నిర్మాణాలను కూల్చేయడం చట్టరీత్యా నేరం అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేసింది. అక్టోబర్ 1 తేదీ వరకు ఎలాంటి నిర్మాణాలను కూల్చేయద్దు. ఈ ఇలాంటి ఆదేశాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన వాటికి వర్తించదు, వాటిని కూల్చేయచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు. రంగనాథ్ వారాంతం నుంచి కూల్చివేతలు, హిమాయత్ సాగర్పై దృష్టి. పలు రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయం చట్ట వ్యతిరేకమని, ఇది ఇక మీదట కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ కూల్చివేత ఒక్కటి జరిగినా అది రాజ్యాంగం ప్రవచించిన విలువలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబర్ 1 తేదీ వరకు తమ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడా బుల్డోజర్ న్యాయం అమలు కావడానికి వీల్లేదని తెలిపింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జలవనరుల వంటి రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జనవనరుల వంటివి ఏదైతే ఆక్రమించుకున్నారో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని చెరువులు కబ్జాకు గురైన వాటిని నిర్మాణాలు తొలగించవచ్చు, కూల్చేయచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేసింది. ఏదైతే నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి నిర్మాణాలను కూల్చేస్తుందో అవి మాత్రం ఆపాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వివిధ రాష్ట్రాలకు. మహిళా వైద్యులకు నో నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు, మినహాయింపులు కాదు, మహిళలు సమాన అవకాశాలు కోరుకుంటారు సుప్రీంకోర్టు. మహిళా వైద్యులకు నో నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు, మినహాయింపులు కాదు, మహిళలు సమాన అవకాశాలు కోరుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్జీకర్ కేసు విచారణలో వ్యాఖ్యలు. బెంగాల్ డిఎంఈ డిహెచ్పై వేటు, కోలకతా కొత్త పోలీస్ కమిషనర్. ఆర్జీకర్ కేసు విచారణలో వ్యాఖ్యలు అంటే మహిళా వైద్యులకు నో నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు, మినహాయింపులు కాదు, మహిళలు సమాన అవకాశాలు కోరుకుంటారంటే నైట్ షిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుంది ఆర్జీకర్ కేసు విచారణలో వ్యాఖ్యలు. బెంగాల్ డిఎంఈ డిహెచ్పై వేటు, కోల్కతాకు కొత్త పోలీస్ కమిషనర్ను నియమించినట్టుగా చూసుకోవచ్చు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్. మైనర్గా ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్పై జానీ వేధింపులు, సభ్యత్వంపై మా దగ్గరికి వస్తే వెల్లడైంది. పోలీసుల వద్దకు మేమే వెళ్ళమన్నాం, విచారణ చేస్తున్నాం, ఆధారాలున్నాయి. 90 రోజుల్లో నివేదిక. టాలీవుడ్ లైంగిక వేధింపుల పురస్కార ప్యానెల్ బాధితురాలికి పరిశ్రమ అండ. ఝాన్సీ త్రివిక్రమ్పై నా ఫిర్యాదును తేల్చండి, మాను డిమాండ్ చేసిన పూనం కౌర్. కోట సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత. హరికథ సార్వభౌముడిగా విశేష ఖ్యాతి. దేశవ్యాప్తంగా 20,000కు పైగా ప్రదర్శనలు. 2023లో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక. విమోచనంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్ర భాష్యాలు. ఆ రెండు పార్టీలవి దగాకోరు రాజకీయాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. మోడీ ప్రభుత్వం 100 రోజుల లక్ష్యం పూర్తి. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా విమోచన దినోత్సవం. కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్ర భాషలు విమోచన దినోత్సవంపై అన్నట్టుగా బీజేపీ ఆరోపిస్తుంది. ఈ విధంగా ఆ రెండు పార్టీలవి దగాకోరు రాజకీయాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ విధంగా మోడీ ప్రభుత్వం 100 రోజుల లక్ష్యం పూర్తి. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా బీజేపీ విమోచన దినోత్సవాన్ని తెలిపినట్టుగా చూసుకోవచ్చు. కాంగ్రెస్కు రజాకారులపై ప్రేమ. పటేల్ గురించి రాహుల్ ప్రియాంక మాట్లాడరే. ఎంఐఎం మెప్పు కోసమే ప్రజాపాలన దినోత్సవం. 6 గ్యారంటీలను అటకెక్కించి ఏమార్చుతున్నారు. బీఆర్ఎస్ సమైక్యత దినోత్సవం ఎందుకు? బండి సంజయ్. కేసీఆర్ను తిట్టకుంటే రోజు గడవదా? రాష్ట్రానికి రేవంత్ చేసేది మేలా లేక కీడా? అప్పులపై ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు. అబద్ధాల పునాదులపైనే రాష్ట్ర ప్రభుత్వం. జై తెలంగాణ అననుల్ల నివాళితో అమరుల ఆత్మఘోష. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. రాసుకో, రాజీవ్ విగ్రహం తొలగిస్తాం. నీకు ఇష్టమైతే జూబ్లీ హిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాదు కేటీఆర్. విధంగా రాజీవ్ విగ్రహం తొలగిస్తాం. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఉండకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ విధంగా కేటీఆర్ తీవ్రంగా విమర్శించినట్టుగా, ఇక్కడ నీ ఇష్టం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో రాజీవ్ విగ్రహం అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ రాసుకో, తప్పకుండా రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్నట్టుగా ఇక్కడ తీవ్రంగా ఘాటుగా చెప్పినట్టుగా చూసుకోవచ్చు కేటీఆర్. ఫెలిసిటేషన్ సెరమనీ. శ్రీ బి మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇటు రవీంద్ర భారతి హైదరాబాద్. సోషల్ జస్టిస్, క్యాస్ట్ సెన్సెస్, ఆల్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీస్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్వైటెడ్. శ్రీ వి హనుమంతరావు, ఎక్స్ ఎంపీ, ఫార్మర్ కన్వీనర్, ఆల్ ఇండియా ఓబీసీ ఎంపీస్ ఫోరం. విధంగా హనుమంతరావు ఈ విధంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా చీఫ్గా నియమించిన సందర్భంగా సోషల్ జస్టిస్, క్యాస్ట్ సెన్సెస్ సందర్భంగా ఇది సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఆల్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీస్, ఎమ్మెల్సీలు అటెండ్ కావచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలియజేసి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.